చికెన్, బాస్మతి రైస్, పెరుగు, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, కారం, కొత్తిమీర. అయితే మనం పసుపు యాడ్ చేద్దాం. పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు, 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా. నేను అన్నీ కలిపి బిర్యానీ దినుసులు మొత్తం వేసాను. చెక్క, లవంగ, యాలక్కాయ ఆకులు అన్నీ ఒకే దాంట్లో మిక్స్ చేశాను. దెన్ పెరుగు. ఇలా అంతా ఫైన్గా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ఇలా 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే ఆనియన్స్ ముందు వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా కొంచెం మగ్గగానే మనం టమాటాలు వేసేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఒక 10 to 15 మినిట్స్ ఉడికిపోయాక చికెన్ తీసుకొని ఇప్పుడు మనం చక్కగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా చికెన్ ఉడికేలోపు మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని చెక్క, లవంగ, సహజీరా అన్నీ కలిపి ఇలా వేసేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా మరిగాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని అందులో వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. నా ఛానల్లో పోస్ట్ చేయబోయే ఫస్ట్ కుకింగ్ రెసిపీ. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వాటర్ బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఇలా వేసుకోవాలి. చికెన్ చక్కగా బాయిల్ అవుతుంది. చికెన్ బాయిల్ అవ్వగానే బాస్మతి రైస్ తీసుకొని ఇందులో వేసుకోవటమే. మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని చికెన్లో వేసుకుందాం. చికెన్ కూడా ఉడికిపోయినట్టే, ఒక 70% 80%. మనమైతే ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని ఇలా చికెన్లోకి ఇలా ఫైన్గా వేసేసుకోవాలి. ఇలా చికెన్లోకి రైస్ అంతా తీసుకొని వేసేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే రైస్ అంతా వేసేసుకున్నాను. ఒక నిమ్మకాయ ఇలా పిండుకోవాలి ఫైన్గా. దెన్ నెక్స్ట్ నేను కొత్తిమీర ఒక్కటే తీసుకుంటున్నాను. గార్నిష్ చేసుకోవాలి. ఇలా నీట్గా అంతా గార్నిష్ చేసుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. దీని మీద అయితే ఒక బరువును అయితే పెట్టుకోవాలి, ఆవిరంతా బయటికి వెళ్ళకుండా. నేనైతే నా దగ్గర ఉన్న చిన్న రోల్ ఉంది, అది పెట్టేస్తున్నా. ఇలా సరిపోతుంది, కొంచెం అయితే చాలు. చికెన్ అయితే బిర్యానీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మొత్తం తీసాను, చూద్దాం ఎట్లా వచ్చింది. వావ్, నైస్. ఫైనల్లీ అయితే చికెన్ బిర్యానీ ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు చూద్దాం. వావ్, నైస్.
సర్వ్ చేసుకుందాం. ఫైనల్ ఇన్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఇంట్లోనే ఇలా రుచికరమైన చికెన్ బిర్యానీ మనం చేసుకోవచ్చు న్యాచురల్గా. మీకు కానీ నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుందా? నచ్చిందా? థ్యాంక్ యూ.